సూపర్ ప్రైమ్ టైం. ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 3 స్థానాలకు గాను 2 స్థానాలను కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ వేశారు. అయితే ఈ 3 స్థానాలకు 3 నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవం అవుతాయి. అటు ఏపీలోనూ 3 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఏపీలో కూడా రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 3 సీట్లకు వైసీపీ నుంచి 3 నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే రాజ్యసభ రేసుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఏకగ్రీవం లాంఛనమే కాగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఎన్నికైనట్లు ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 18,05,00,000 రూపాయల మెగా చెక్ ని మహిళలకు అందించారు. సీఎం జగన్ మహిళల పక్షపాతి కాబట్టే ప్రతి పథకం మహిళలకి అందిస్తున్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం మహిళలకు ఎటువంటి మేలు చేయలేదని, దొంగ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజల్లో నిలిచిపోయాడని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న, మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, మీ తమ్ముడు ఇంకొక చిన్న తమ్ముడు ఎమ్మెల్యే కావాలా. ఆ చిన్న తమ్ముడు ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి. మీరు ఒకటే గమనించండి అక్క, 2014 ఎన్నికల ముందు మన గోడలు, తెల్ల గోడలు అన్ని ఖరాబ్ చేసి పెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు. ఎక్కడ కనపడినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబుకు ఓటేయండి, సైకిల్కి ఓటేయండి అని చెప్పినారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి డ్వాక్రా అక్క చెల్లెములు ఎక్కడైనా కనపడినప్పుడు కూడా ఆ డ్వాక్రా అక్క చెల్లెములు పక్కకి ఈడ్చిపడేయండి అని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళా తాయిలాలు తీసుకొని వస్తా ఉన్నాడు. కాళ్లకు పట్టీలు కడతాం, చేతులకు బంగారు గాజులు వేస్తాం, మెడకు బంగారు గొలుసులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరినాడు. ఈయనను నమ్మినారంటే కుక్క తోకని పట్టుకొని గోదావరి ఈదినట్లని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు దయచేసి గమనించండి, చెప్పాడంటే చేస్తాడంటే. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే తన పాదయాత్రలో మాటిచ్చాడో, మనందరూ గత ప్రభుత్వంలో చూస్తే మన అప్పు మాఫీ చేస్తానని చెప్పి, మన బంగారు తాకట్టు నుంచి చూపిస్తారని చెప్పి, మన సంఘాలన్నీ ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ బీసీ డిగ్రీలుగా పడిపోతే పాదయాత్రలో మనలాంటి అక్కచెల్లెమ్మలందరూ ముందుకెళ్ళి, అన్నా మేము అప్పుల పాలయ్యాము, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా అప్పు తీర్చండి అంటే నా అధికారంలోకి వస్తానే చేస్తానని చెప్పి ఆసరాను మన అకౌంట్ లో 3 విడతలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ విడత కూడా బటన్ నొక్కారు మన ఉరవకొండ దగ్గర. ఈ విధంగా మేనిఫెస్టో అంటే మొన్న అన్ని చోట్ల మీటింగ్ నిర్వహించి కూడా ఈ ఆసరా ఎందుకు నెరవేర్చాల్సి వచ్చింది, ఎందుకు మీకు వేయాల్సి వచ్చింది అని కూడా అన్న మీకు తెలియజేశారు. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న, మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, మీ తమ్ముడు
విజయనగరం జిల్లాలోని నందబలగ గ్రామాలకు చెందిన 150 వైసీపీ కుటుంబాలు బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో టీడీపీ జనసేనల కూటమి కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభ పరిణామం. తెరలాం మండలం నందబలగ గ్రామం నుంచి మాకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహితుడు, శ్రేయోభిలాషి, అభిమానస్తులైనటువంటి ఎక్స్ సర్పంచ్ గారు మంజిల్ ఆనంద్ గారు, వారి బంధువర్గం, అనుచరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా మంచి పరిణామం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకు గ్లోబల్స్ ప్రచారం వల్ల తెరలాం మండలం ఏదో వైసీపీకి అనుకూలంగా వన్ సైడ్ ఉందని ఒక గ్లోబల్స్ ప్రచారం జరుపుతున్నారు. రేపు మున్సిపాలిటీ బొబ్బిలి మండలం రామభద్రపురం బాడంగికి మెజారిటీ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీకి తెరలాం మండలం కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ అనేక గ్రామాల్లో చేరికలు మీరు చూసుకుంటే ఇంచుమించు మండలం అంతా ప్రతి గ్రామం కూడా ఇంచుమించు సెట్ అయిపోయింది. ఇంకా 2-3 చేరికలు ఉన్నాయి. అవి అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చాక ఒక రెండు ఊర్లు, తర్వాత ఇంకొక గ్రామం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇంకా సాచురేషన్ పాయింట్కి తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా ఎవరు వచ్చినా చేర్చుకునే పరిస్థితి ఉండదు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక 2-3 సర్పంచ్లు కూడా గ్రామాల నుంచి వచ్చి చేరబోతున్నారు. కొన్ని గ్రామ సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల చేరలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు గట్టి పోటీ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇవ్వడానికి, ప్రతిమా మండలాలకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పరంగా మెజార్టీ మున్సిపాలిటీకి తెరలాం మండలం కూడా రేపు పోటీ పడబోతుంది. సరే, ఈ 2 నెలల వాళ్ళు ఆనందం మనం కాదనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే 20,000తో ఓడిపోయినా, 30,000తో ఓడిపోయినా, డిపాజిట్లు పోయినా నేను గెలుస్తానన్న వ్యక్తులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంతోషాన్ని మనం కాదనకుండా ఈ 2 నెలల్లో తప్పకుండా మీకు ఎంత మెజ మీరు కాగితం మీద లెక్కలు, కంప్యూటర్ ప్రింట్అవుట్లు తీసి మీ నాయకులకి, కార్యకర్తలకి మీరు పంచుకోండి. మాకు ప్రజలు ఓట్ల రూపంలోనే దానికి మీకు సమాధానం చెప్తారని మీకు తెలియజేసుకుంటూ మరోసారి చాలా శుభ పరిణామం. తెరలాం మండలం నందబలగ గ్రామం నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పేద మహిళలకు చేయుతో కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ నిర్వహించారు. కుట్టు మిషన్ శిక్షణతో పాటు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ అందించే తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొంపకృష్ణ కోరారు. కార్యక్రమంలో గొంపకృష్ణ సతీమణి రమాదేవి, గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా గంపకృష్ణ విద్యా సంకల్పంలోని వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్లో మహిళలకు టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక 4 రోజుల క్రితం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మాకు ఎస్కోట నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి 400 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. కాకపోతే 400 మందికి ఇప్పుడే ట్రైనింగ్ చేయలేం కాబట్టి టైలరింగ్కి సంబంధించి 105 మంది, బ్యూటిషియన్కి సంబంధించి 25 మందిని ఫస్ట్ బ్యాచ్గా తీసుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక కారణాల చేత బయటకు వెళ్ళి, అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం వాళ్ళ స్వయం ఉపాధిగా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండి ఈ స్టిచ్చింగ్ ద్వారా ఎంతో కొంత జీవనోపాధి వస్తుందని ఉద్దేశంతో, అంతేకాకుండా కొంతమందిని కొన్ని కంపెనీస్లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తామన్నారు. ఒక టెస్ట్ పెట్టి కొంతమందిని వాళ్ళు తీసుకుంటామన్నారు. ఈలోపు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇక 20-30 మందిని అట్లా ప్లేస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఎంతమంది ప్లేస్ అవుతారనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. మిగిలిన వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో ఉండి
స్వతహాగా వాళ్ళే మిషన్ పెట్టుకొని జీవనోపాధి పొందేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బ్యూటిషియన్ కోర్సెస్ 25 మందికి బ్యూటిషియన్ కోర్సెస్కి సంబంధించి విఎల్సిసి లాంటి కొన్ని ఈ బ్యూటిషియన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మేము కొంతమందిని తీసుకుంటామన్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండి జీవనోపాధి కావాలంటే ఆ ఏర్పాట్లకు కూడా మేము చూస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 100 మందికి టైలరింగ్, ఇంకో 25 మందికి బ్యూటిషియన్ కోర్సెస్ ఏర్పాట్లు చేస్తున్నాం. సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ ఏప్రిల్ ఎండకి కానీ మే కానీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాచ్ అయిపోతుంది అనగానే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఇంకొక 100 మంది టైలరింగ్, ఇంకొక 25 మంది బ్యూటిషియన్ కోర్స్కి ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో తహసీల్దార్ వేధింపులు తాళలేక సూపర్ వాస్మోల్ తాగి విజిత అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామ సచివాలయం సర్వేయర్గా పనిచేస్తున్న విజిత గత కొంతకాలంగా పని ఒత్తిడి కారణంగా సెలవు కావాలని కోరడంతో తహసీల్దార్ శోభా సువర్ణమ్మ దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన విజిత వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజిత వాళ్ళ ఫాదర్ని అమ్మాయి వచ్చి టీసరం పంచాయతీ విలేజ్ సర్వేలో వర్క్ టార్చర్ ఎక్కువ దాని వల్ల ఎంఆర్ఓ తిట్టిన దానివల్ల అమ్మాయి వచ్చి వాస్మోల్ తాగేసింది సార్. అక్కడి నుంచి కనకల్ల హాస్పిటల్కి తరలించినాము. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. అది సార్ జరిగింది. నైట్ 11 వరకు చేపిస్తున్నారు వర్క్. లేడీ అసలు విలేజ్లో అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెడుతుంది. చాలా రోజులు సార్. రీసర్వే అంటారు, ఇంకో సర్వే అంటారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. క్యాస్ట్ సర్వే అంటారు, చాలా ఇబ్బందిగా ఉంది అమ్మాయి లేడీ. అందుకని మేడం నాకు లీవ్ కావాలి, నాకు హెల్త్ బాగాలేదు అంటే మేడం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఏమేమి మాట్లాడిందో ఇన్ని వాయిస్ మెసేజ్ ఉన్నాయి. కనకల్ల మండలం విజిత వాళ్ళ ఫాదర్ని అమ్మాయి వచ్చి టీసరం పంచాయతీ విలేజ్ సర్వేలో వర్క్ టార్చర్ ఎక్కువ దాని వల్ల ఎంఆర్ఓ తిట్టిన దానివల్ల అమ్మాయి వచ్చి వాస్మోల్ తాగేసింది సార్. అక్కడి నుంచి కనకల్ల హాస్పిటల్కి తరలించినాము. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. అది సార్ జరిగింది. నైట్ 11 వరకు చేపిస్తున్నారు. నెల్లూరు జిల్లా లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్ దివంగత నాయకురాలు డాక్టర్ గుమ్మాడి కుతూహలమ్మకు ఆమె తనయుడు డాక్టర్ ఆనగంటి హరికృష్ణ ఘన నివాళులు అర్పించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ హరికృష్ణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా అతను ఉద్యమ ద్రోహి. పొన్నం ప్రభాకర్ అంటే ఉద్యమ నాయకుడు, పార్లమెంటులో మరి ప్రాణం పెట్టిన నాయకుడు, గురైండు, ఎన్నోసార్లు జైలు వేయండు. అలాంటి ఉద్యమ నాయకుడి మీద ఈ ఉద్యమ ద్రోహి ఎలా అంటే మానుకోట్ల ఆనాడు జగన్ వచ్చినప్పుడు రాళ్ళు రువ్విన ఇదే కౌశిక్ రెడ్డి ఈరోజు ఒక ఉద్యమ నాయకుడి మీద ఇలాంటి మాటలు సంధించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై 39 మంది ఎంపీలకు కన్వీనర్గా చేసిన గొప్ప వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న. అలాంటి వ్యక్తి గారి సతీమణి గురించి మరి ఈరోజు చర్చించడం జరిగింది. కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే తిరిగి తీసుకోవాలి, లేదంటే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నేను రోడ్డు మీద తిరగనీయం, నేను నాలుక బయటికి తీసి కోసడం జరుగుతుంది. కాబట్టి నువ్వు బేషరతుగా మా ఉద్యమకారుడైన మరి బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదని లేని పక్షంగా ఇలాంటి ఉద్యమాన్ని ఇంకా ఉధృత చేస్తాం. కౌశిక్ రెడ్డి ఇలాంటి మాటలు ఇంకోసారి రాకుండా నోరు అదుపులో పెట్టాల్సిందిగా
మేము కోరుతున్నాం. క్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పార్టీ కాశీకి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా అతను ఉద్యమ ద్రోహి. పొన్నం ప్రభాకర్ అంటే ఉద్యమ నాయకుడు, పార్లమెంటులో మరి ప్రాణం పెట్టిన నాయకుడు, కంటెస్ట్కి గురైండు, ఎన్నోసార్లు జైలు వేయండు. అలాంటి ఉద్యమ నాయకుడి మీద ఈ ఉద్యమ ద్రోహి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భూముల పేరిట అటవీ ప్రాంతంలోని మొక్కలను స్థానిక గిరిజనులు, గ్రామస్తులు నరికివేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగిస్తున్నామని గిరిజనులు తెలిపారు. 2 రోజుల్లో సర్వే నిర్వహిస్తామని, అప్పటి వరకు తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు గిరిజనులు కోరటంతో ఆందోళన సద్దుమణిగింది. ఎందుకు మాట్లాడలేదు? నేను ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఏ కార్పొరేషను అది ఎంత సర్వే నెంబర్ ఎంత మేడం? అది సర్వే నెంబర్ ఎంత? 361 సర్వే నెంబర్ హైకోర్టు డైరెక్షన్ ఉంది. మీరే అది మాది కాదంటారు, వాళ్ళే ఇది మాది కాదంటారు. ఎందుకు మాట్లాడలేదు? నేను ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఏ కార్పొరేషను అది ఎంత సర్వే నెంబర్ ఎంత మేడం? అది సర్వే నెంబర్ ఎంత? 361 సర్వే నెంబర్ హైకోర్టు డైరెక్షన్ ఉంది. మీరే అది మాది కాదంటారు, వాళ్ళే ఇది మాది కాదంటారు. ఎందుకు మాట్లాడలేదు? నేను ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా. అన్నమయ్య జిల్లాలో ఎస్టీసీఐ యాప్ నిర్వాహకం బయటపడింది. సుండుపల్లి కేంద్రంగా ఎస్టీసీఐ యాప్ పేరుతో కార్యకలాపాలు సాగించిన సైమన్ అనే వ్యక్తి బోర్డు తిప్పేశాడు. మోసపోయామని గ్రహించిన 30 మంది బాధితులు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి పైగా బాధితులు ఉన్నారని బాధితులు తెలిపారు. ప్రైవేట్ యాప్ల పేరుతో లూటీ చేసి సొమ్ము కాజేస్తున్నారని వాపోయారు. రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపి కోట్ల రూపాయలు దోచేశాడు నిందితుడు. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారిలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, మహిళలు ఉన్నారు. బాధితుల వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో గిరిజన ఇళ్ల స్థలాల కోసం ఆదివాసీలు అడవిని నరుకుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆదివాసీలు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వివరాల సేకరణకు బ్రేక్ వేసింది. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పొలిటికల్ పార్టీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అయోధ్య రామ మందిరం కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 కానీ, ఇలాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కేంద్రానికి అనుకూలంగా ఉన్నాయి, సంతోషం కలిగిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ చాలా సంచలనాత్మకంగా ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం స్వాగతించదగినటువంటి అంశం. అది కూడా స్వయంగా ప్రధాన న్యాయమూర్తి సిజేఐ
జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు సంచలనాత్మకమైంది. ఒక విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కూడా అదొక అభిశంసన లాంటిది. 2017లో ఈ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం చెప్పిన వాదనలు, చేసిన సమర్థనలు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, లోపభూయిష్టమని స్పష్టమైపోతుంది. ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. అదేవిధంగా ఎన్నికల బాండ్లు కూడా నల్ల డబ్బును అరికట్టడానికి మేము తెస్తున్నాము, రెండోది పారదర్శకత తీసుకొని రావడానికి తెస్తున్నామన్నారు. కానీ వాస్తవంగా అది దాన్ని దాచిపెట్టడానికి అక్రమార్జన పరులు, కార్పొరేట్ కుబేరులు ప్రభుత్వాలను శాసించడానికి దారితీస్తుంది అని ప్రతిపక్షాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్థికవేత్తలు కానీ నెత్తినెవరు మొత్తుకున్నా కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా అదే చెప్పింది. రాజ్యాంగంలో 91A ప్రకారం పౌరులకు ఉన్నటువంటి ప్రాథమికంగా తెలుసుకునే హక్కు, సమాచార హక్కు కూడా ఇది ఆటంకం కల్పిస్తుంది. ఎవరు తీసుకుంటున్నారు బాండ్స్, ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా తెలియకుండా, ఇంకా దీంట్లో పారదర్శకత ఎక్కడుంది, అంత దాపరికమే కదా. అలాగే కంపెనీల చట్టం సెక్షన్ 182ను దీనికోసం సవరించారు, ఇవ్వచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఎంతవరకు అంటే నష్టాలు వచ్చే కంపెనీలు కూడా 100 కోట్ల విరాళాలు ఇవ్వచ్చు అని చెప్పి బాండ్లను తీసుకొని రావడం అంటే, అసలు నష్టాలు వచ్చే కంపెనీలు విరాళాలు ఎందుకు ఇస్తాయి 100 కోట్లలో అంటే, ఒకటేమో వాటికి లాభాలు వస్తున్నా నష్టాల్లో వస్తున్నట్టుగా చూపించటం, రెండవది విరాళాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలను శాసించి తమకు అనుకూలమైన పనులు చేయించుకోవటం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల ఎంపికకు విరుద్ధమైన విషయం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా తీర్పు చెప్తూ ఉంది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంది సుప్రీంకోర్టు. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకోను తలపిస్తోందని అభిప్రాయపడింది. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి ఎస్బీఐలో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2011 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఎలక్ట్రల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పును వెలువరించింది. దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు.